సపోజ్ అయితే గాలి అయితే లేదు ప్రస్తుతానికి, ఇప్పుడు అయినా సౌండ్స్ వస్తున్నాయండి. Welcome back to the ultimate source. This is Mass Originals 5. నమస్తే దోస్తులు. ఈరోజు మా ఏరియాలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అది ఇంత ముందు కట్టిరు, అది పాతది, చాలా పాతది. అక్కడ వచ్చేసి ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి, గద్దెల సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి, దానికి ఆపోజిట్లోనే ఇంకోటి ఏంటంటే శ్మశాన వాటిక ఒకటి ఉంది. అక్కడ ఇప్పుడు ఒకసారి చెక్ చేయడానికి పోతున్నాం మేము. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 కానికి వస్తుంది. ఇప్పుడు లెవెల్ కట్టి అడిగిపోతాం ఇప్పుడు ఏ శ్మశాన సౌండ్స్ ఏందనేసి. బిల్డింగ్స్ చెప్పాను కదా మా ఏరియాలో, బిల్డింగ్స్ అవే. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి ఇట్లా కాదన్నా ఒక 300 to 400 మీటర్స్ దూరంలో ఉంటుంది మాకు అవి. ఇప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి ఇందాక చెప్పిన వీడియోలో బిల్డింగ్ ఆపోజిట్ గా శ్మశానం ఉంటుందని చెప్పాను కదా. చూడండి, శ్మశానం తీసుకోండి. అది విపరీతంగా వస్తుంది ఇక్కడ. ఏమైతే చెప్పలేము, మేమైతే చాలా దూరంగా వస్తుంది. गेट तक नहीं एक ही आदमी जाते हैं होने के लिए, इसके लिए अंदर अलाउड नहीं है. ठीक है, थैंक यू. హలో. అయితే లోపల పోనీయట్లేదు, పోలీస్ పర్మిషన్ కావాలంట. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి, ఇప్పుడు దీనికి రానికి వెనక నుంచి ఇంకో దారి ఉందంట. బ్యాక్ వెనక ఇంకో షార్ట్ కట్ నుంచి వస్తుంది. ఓకేనా? ఇందాక మనకి సెక్యూరిటీ చెప్పినట్టు పోలీస్ పర్మిషన్ కావాలి, సంథింగ్ పోలీస్ వాళ్ళది ఏదైనా పర్మిషన్ కావాలని చెప్పాడు కదా. అది కాకుండా మనం ఏంటంటే అద్దదారి నుంచి వచ్చాము, మనము షార్ట్ కట్ నుంచి. అయితే ఇక్కడికి వచ్చేసి మనకి చూపిస్తున్నాం కదా, వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. అది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మనకి పర్మిషన్ అని చెప్పేసి ఇటు నుంచి వచ్చాము.
చూసుకోండి ఒకసారి బిల్లింగ్స్ చూసుకోండి. మనకి సౌండ్స్ కూడా వస్తున్నాయి, డిఫరెంట్ సౌండ్స్. ఆ సౌండ్స్ కూడా ఒకసారి ఏందో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం ఒకసారి. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి దారి లేదైతే, పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి, గోడలు దుంకని కూడా మనతో కాదు ఇప్పుడు. అయితే ఏం చేస్తామంటే దీన్ని ఒకసారి ఎందుకు కట్టారు, ఎందుకు ఆపారు, డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాత రెస్టారెంట్ చెప్తున్నాను. ఇది 2000లో కట్టారంట, 2011లో 14 ఆపేశారంట. ఇది దేనికి ఆపారో మనకు కూడా తెలియదు. అయితే ఇది పబ్లిక్ పంచుదామని చెప్పేసి అనుకున్నారంట. మరి అది పంచట్లేదు, చేయట్లేదు. సరే పొద్దున ఏందో కనుక్కొని వీళ్ళని కనుక్కొని పెద్దవాళ్ళని కనుక్కొని వాళ్ళని కనుక్కొని ఒకసారి చెప్తాం మేము మీకు. చెప్పిన తర్వాత ఒకసారి మార్నింగ్ కూడా మేము లోపలికి వెళ్ళి విజిట్ అయ్యి ఏంది అనేది మొత్తం ఒకసారి మన ఏరియా మొత్తం ఒకసారి చూపిస్తాం మీకు. ఈ ఏరియాలో తిరిగే వాళ్ళు కూడా, ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా నైట్ టైం బాత్రూమ్కి సంథింగ్ అటు ఇటు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే సౌండ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి, సంథింగ్ ఏదో సౌండ్స్ వస్తున్నాయి, వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అపార్ట్మెంట్లో. మరి అది నిజమా అబద్ధం మనకు కూడా తెలియదు. అది ఒకసారి ఏంటంటే మనం కూడా నిజమా అబద్ధం మనం కూడా ఒకసారి కనుక్కుందాము. కనుక్కున్న తర్వాత చెప్తాను నేను కూడా ఒకసారి. సౌండ్ కూడా గలీజ్గా వస్తున్నా కదా, ఎట్లా పిచ్చలు అనుకున్నాయట మాకు అంత ఘోరంగా. ఎందుకంటే ఫ్లోర్ టు ఫ్లోర్ చూస్తున్నా, విండోస్ ఎట్లా కొట్టుకుంటే అంటే అట్లా కొట్టుకుంటే అసలు పిచ్చ ఇదైపోతుంది. సార్ మీరు కూడా వినండి ఒకసారి ఎట్లా వస్తుంది సౌండ్స్. మీరు లైట్ చేయరు ఒకసారి అటు. కుక్కలు అరవడం కానీ, విండోస్ కొట్టుకోవడం కానీ గలీజ్ సౌండ్ వస్తుంది. మాకేదో గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, వెంట్రుకలు దాంతో అయ్యే నిలబడుతున్నాయి రోమాలు. కానీ మొత్తానికైతే ఏదో ఉంది అని మాకు అనిపిస్తుంది. జస్ట్ మీరైతే వణుకుతాయి అందరికి. అందరం రెడీగా ఉన్న బండ్లు రెడీ స్టార్ట్ చేసుకొని, బండ్లు మాత్రము బండి రెడీగా ఉన్నాయి. మనకు అనిపిస్తుంది అంటే ఈ నుంచి సౌండ్ మాత్రమేనండి. చూడండి గాలి కానీ, ఇక్కడ మేము వచ్చినందుకు చెట్లు కానీ గాలి కానీ విపరీతంగా గాలి, అసలు చెప్పలేము గాలి. ఒకసారి చెట్లు కూడా ఎట్లా ఉంటున్నాయో అది జస్ట్ మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడే మనకు అనిపిస్తుందా లేదా అని చెప్పేసి. సపోజ్ మా ముంగట ఏదైనా వచ్చి నించుంటే మాత్రం మాకు ఇప్పుడు ఏం చేయాలో మాకే తెలియదు. బండ్లు అయితే రెడీగా పెట్టుకున్నాము. వీళ్ళందరూ అయితే బండ్ల మీద రెడీ ఉండి ఒక్కడనే లేని బండి మీద సింపుల్ గా నించున్నా నేను. నేనేం చేయాలి అరే ఒకసారి ఆడ జూమ్ చేసుకో, ఒకసారి నేను చేయి పెడతాను ఆ షాడోకి ఒకసారి జూమ్ చేసుకో. విండోస్ ఎట్టి రిపోయిన చూడండి గాలికి, నా వేలు షాడో దగ్గర అది ఇరిగి గాలికి కొట్టుకుంటూ చూడండి. అంటే ఫ్లోర్ కొట్టుకుంటాను, ప్రతి ఒక్క ఫ్లోర్ కొట్టుకుంటుంది. అసలు మేము ఇక్కడ ఆగినట్టు కూడా వేరే వాళ్ళు ఎవరు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నారు డైరెక్ట్. ఇది అసలు మా వాళ్ళకైతే అసలుకి ఏం ఆగట్లేదు, అసలు చాలా భయపడుతున్నారు. ఇప్పుడు నేను నవ్వాలా బాధపడాలా నాకే అర్థం కావట్లేదు, నాకు కూడా భయం అవుతుంది. తొంగి చూస్తుంది అవ్వానా.
ఫ్లోర్ కొట్టుకుంటానే. ఎట్లా అంటే ఫ్లోర్ నుంచి కిందికి ఏదో దిగినట్టు ఇట్లా సౌండ్ వస్తుంది. చాలా మంచిగా అబ్జర్వ్ చేయండి. ఒక బిల్డింగ్ తర్వాత ఒక బిల్డింగ్ లో సౌండ్స్ వస్తున్నాయి మనకి. గాలి వస్తే మొత్తం ఒకటేసారి కొట్టుకోవాలి, లేదంటే కొట్టుకొని ఆపేయాలి. కానీ ఏంటంటే ఫ్లోర్ దిగినట్టు సౌండ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ కార్నర్ బిల్డింగ్ లో సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ బిల్డింగ్ లేవో సెకండ్ గాలి అయితే మొత్తానికి వస్తుంది. ఇప్పుడు సపోజ్ అయితే గాలి అయితే లేదు ప్రస్తుతానికి, ఇప్పుడు అయినా సౌండ్స్ వస్తున్నాయండి. వాచ్మెన్ అయితే ఏం లేదన్నాడు, కాకపోతే మాకు ఇది కొంచెం డిఫరెంట్ కొడుతుంది. ఇది ఒక్క లైట్ తప్ప ఇది ఏం లేదు బిల్డింగ్ కి. ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? 20 ఫ్లోర్స్ బిల్డింగ్. బిల్డింగ్ వీడియో చూపించిన ప్లేస్ లో వచ్చేసి సౌండ్స్ విపరీతంగా వచ్చిన వల్ల అక్కడ భయం వేసి మా బ్యాచ్ మొత్తం వచ్చేసాం, మా టీం మొత్తము. అయితే అక్కడ ఏంటంటే సౌండ్స్ ఫ్లోర్ టు ఫ్లోర్, బిల్డింగ్ టు బిల్డింగ్ సౌండ్స్, ఒక బిల్డింగ్ అయిపోయిన ఇంకో బిల్డింగ్, ఒక బిల్డింగ్ అయిపోయిన ఇంకో బిల్డింగ్, అట్లా సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆడి నుంచి వచ్చేసినాం, మాకు భయం వేసేసి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఆ బిల్డింగ్ ఎందుకు ఆపేసారు, ఎందుకు ఇచ్చేసారు, అసలు ఎందుకు ఎవరు తీసుకోవట్లేదు, అదంతా వచ్చేసి మనము తెలుసుకుందాం అది కూడా. అయితే వచ్చేసి పార్ట్ 2 వీడియో ఒకవేళ వీలుంటే దాని గురించి తెలుసుకొని రేపు మార్నింగ్ ఒకసారి బిల్డింగ్ లోపల మీరు వాచ్ చేస్తుంటే మీరు కానీ దాని వ్యూస్ కరెక్ట్ గా వస్తే పార్ట్ 2 నుంచి కంటిన్యూటీ చేస్తాం అని మేము అనుకుంటున్నాము. అయితే మీరు చేసే సపోర్టింగ్ దాన్ని బట్టి మేము ముంగడికి జరగడానికి పార్ట్ 2 తీయడానికి సంథింగ్ ఇంకా ఫ్యూచర్ ఇంకా మంచి డాక్యుమెంటరీ ఏంటి, అది ఎందుకు కట్టి ఆపేస్తున్నారు అన్ని చెక్ చేసి వెరిఫై చేసి మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. లైక్ సర్ప్రైజ్. ఇంకోటి మర్చిపోయాను, ఎర్ర బటన్ కొట్టూరి, గంట నూపూరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.